అసెంబ్లీ సీట్లు 175, డీలిమిటేషన్ తర్వాత శాసనసభలో కీలక మార్పులు, లోక్సభ ఆధారంగా అసెంబ్లీ నియోజకవర్గాలు, అన్ని పార్లమెంట్ స్థానాల్లో సమానంగా సెగ్మెంట్లు, వచ్చే ఎన్నికల నాటికి 33% మహిళా రిజర్వేషన్, ఫలితంగా పురుష నేతలకు తగ్గనున్న ప్రాధాన్యం, ఎంపీ సీట్ల సంఖ్యను పెంచాలని పాలకులపై ఒత్తిడి, 33 లేదా 50% స్థానాలు పెంచే అవకాశం, రాష్ట్రంలో 23 లేదా 25కు చేరుకోనున్న ఎంపీ స్థానాలు, ఎమ్మెల్యే స్థానాల సంఖ్య సైతం పెరిగే అవకాశం, రాష్ట్ర పునర్విభజన చట్టంలో మార్పులు చేసే స్థానాలు. ప్రజెంటు 17 మన దగ్గర 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ప్రజెంటు 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మరి ఒక్కో లోక్సభ సెగ్మెంట్లో 8 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి, 7 నుంచి 8. మరి ఆ విధంగా చూసుకున్నా 136 అయింది. ఒక్కో లోక్సభ సెగ్మెంట్లో 9 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 153 అయ్యే ఛాన్స్ మాత్రం ఉంటుంది. ఒకవేళ లోక్సభ స్థానాలు కనుక 25 బెంచీలు అనుకో, అదే ఒక్క లోక్సభ స్థానానికి 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఉంటే అది 175 స్థానాలు అవుతుందని దిశ ఒక వార్తా కథనం అయితే ఇచ్చింది. జనగణన తర్వాత దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. 2027లో నిర్వహించే జనాభా లెక్కల ఆధారంగా ఈ ప్రక్రియను చేపట్టనుంది. అయితే 2 ఏళ్ల క్రితం మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ లోక్సభ, రాజ్యసభలో కేంద్రం బిల్లును ఆమోదించింది. వచ్చే ఎన్నికల నాటికి ఇది అమలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పురుషులు రాజకీయంగా నష్టపోయే ప్రమాదం ఉండడంతో లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను సాధ్యమైనంత ఎక్కువగా పెంచాలనే ఒత్తిడి అధికార విపక్ష పార్టీల నుంచి వస్తున్నట్లు తెలిసింది. అలా పెంచితే లోక్సభ స్థానాల సంఖ్య ఆధారంగా రాష్ట్రంలో అసెంబ్లీ సెగ్మెంట్లు పెరిగే ఛాన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ వ్యతిరేకత రాకుండా ఉండేందుకే మహిళా రిజర్వేషన్లు తీసుకొస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మరి చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు వచ్చే ఎన్నికల నాటికి అమలు చేసే అవకాశం ఉంది. దీంతో లోక్సభ, రాజ్యసభ, అసెంబ్లీ, శాసన మండలిలో 300 సీట్లు మహిళలకు కేటాయించాల్సిన ఉంటుంది. ప్రస్తుతం లోక్సభలో 543 స్థానాలు ఉండగా సుమారు 180 సీట్లను వారికి కేటాయించాల్సి ఉంటుంది. దీంతో పెద్ద సంఖ్యలో పురుష నేతల తమ సీట్లను త్యాగం కాదు, పోయినా పర్వాలేదు, అంత లంగలు దొంగలే వస్తున్నారు. సో పోయినా పర్లేదు, కానీ ఇక్కడ ఒక ప్రమాదం అయితే ఉంటుంది. ఒక నియోజకవర్గం తీసుకుందాం, సపోజ్ ఏదైనా ఒక ఎమ్మెల్యే నియోజకవర్గం తీసుకుందాం. వాడు ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్ ఉన్నాడు అనుకో, ఈడేం చేస్తారు తెలుసా, వీళ్ళు ఈ మహిళను తీసుకొస్తారు, ఈడ మహిళను తీసుకొస్తారు, వీళ్ళని గోవిందా చేస్తారు, సీటు గోవిందా చేసి వీళ్ళ పార్టీలో ఉన్న ఒక మహిళను ఎంకరేజ్ చేస్తారు. చాలా కథలు ఉంటాయి, చాలా అంటే చాలా కథలు.